హలో అమ్మా బిల్డింగ్ మీద ట్రీస్ కూడా ఉన్నాయి. వావ్! కాకా సూపర్ కా చిగురాని కాకా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక అండ్ సిద్విక్. ఇంతకీ మా సీక్రెట్ ట్రిప్ ఏంటో మీరు కనుక్కున్నారా? సీక్రెట్ ట్రిప్ ఏంటో అనుకుంటున్నారా? అది ఏంటో తెలియాలంటే లాస్ట్ బ్లాగ్ చూడండి. సో లెట్స్ స్టార్ట్. Finally, we are in Toronto. We're staying at Hotel Marriott. సో ఇదండి మేము స్టే చేస్తున్న హోటల్ మ్యారియేట్. ఎలివేటర్ దగ్గరికి అయితే వెళ్ళి లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దాం. యాక్చువల్గా మేము ఇక్కడికి చెక్ ఇన్ అయిన వెంటనే వీళ్ళు మాకు గెస్ట్ యాక్సెస్ కార్డ్ అనేది ఇచ్చారు. ఆ కార్డ్ ట్యాప్ చేస్తేనే మనం ఇక్కడ అమ్యూనిటీస్ లైక్ యూటిలిటీస్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్, లాండ్రీ, ఈవెన్ ఎలివేటర్ మన ఫ్లోర్కి వెళ్ళాలన్నా కూడా ఆ కార్డ్ ట్యాప్ చేస్తేనే మనం ఏ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తే అది వర్క్ అవుతుంది. లేకపోతే మనం మన ఫ్లోర్ వరకు కూడా వెళ్ళడానికి ఉండదు. యాక్చువల్గా ఈ హోటల్లో 22 ఫ్లోర్స్ ఉన్నాయి. మాదైతే 11th ఫ్లోర్. ఈ ఫ్లోర్లో ఒకళ్ళు చేశారు. 11th ఫ్లోర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్లోర్ వచ్చేసింది. మాకైతే ఈ హోటల్ చాలా నచ్చింది. పీస్ఫుల్గా, సెక్యూర్డ్గా, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఇంకా సాత్విక మీకు రూమ్ టూర్ చేస్తుందంట. చెక్ ఇట్ అవుట్. Hello! Let's have a room tour. This is the entrance. This is the study table. Wow, a beautiful lamp! Here we go, the kitchen. This is the cutlery, forks and spoons and knives, things to cook, kerchiefs, bowl. చిన్న తెలుగులో చెప్పు. Okay, తెలుగులో చెప్తే సరే. ఇక్కడ డిష్ వాషర్ ఉంది. ఇదేంటి? కాఫీ మేకర్, Yes, coffee maker. టోస్టర్ కూడా ఉంది. Oh wow, nice. ఇంకా మైక్రోవేవ్. Yes, and the fridge. ఇందులో ఏముంది? ప్లేట్స్, కప్స్, బౌల్స్, గ్లాసెస్. Ah, ఇందులో డిషెస్ టు కుక్. dishes. ఇదేంటి? ఇట్స్ డిష్ వాషర్. Dishwasher. Fridge. Dining table. మినీ డైనింగ్ టేబుల్. Mini. We have to buy. We have to pay this ఓకే. to buy this. Yes. బ్యూటిఫుల్ పెయింటింగ్. Yes. Nice. Sofa for me to sleep in. యు నో ఇది బెడ్ కూడా అవుతుంది. Oh, nice. బెడ్లో పడుకోవచ్చు. పడుకుంటావు ఒక్కదాన్ని? Okay. ఈజ్ అవర్ లగేజ్. Here's our luggage. Wow, a beautiful lamp. Yes. Wow,
big, large buildings. ఎంత పైకి ఉన్నాయి సాత్విక. Ah, Nobu is so high. Amma, building మీద trees కూడా ఉన్నాయి. Wow! Here's a tea table, a TV. It's movable. సోఫాలు ఉంటే సోఫా మీద కూర్చొని చూడొచ్చు. బెడ్ మీద ఉంటే బెడ్ మీద కూర్చొని చూడొచ్చు. అవును. Wow, a cute little crib for Sidvik. అమ్మా, ఇక్కడ సిద్ధు పడుకుంటారా? పడుకోడు, ఆడుకుంటాడు. ఓకే. ఇటేముంది? Curtain. The curtain. Oh my God. కూడా బిల్డింగ్స్ ఏనా? Yes. ఇంకా పైకి ఉన్నాయి. Mama. హలో. A bathtub. Toilet. Shampoo, conditioner, body wash. Towel. A wash basin. ఓకే, వాట్ ఇస్ దిస్? A mirror. చూడు లోపలే ఉంది. చూడు. ఏం పెట్టుకున్నావు Shoes. ఇక్కడ? Shoes and socks. జాకెట్స్, లాకర్. I think there's something here. చూసారు కదా, మ్యారియట్ హోటల్లో ఇది మా సూట్. రూమ్ టూర్ అయితే అయిపోయింది. ఆకలిస్తుంది, ఏదైనా యమ్మీగా డిన్నర్ చేసి వద్దాం. మేమైతే హ్యాపీగా పుష్ప 2 సాంగ్స్ పెట్టుకొని తినడానికైతే బయలుదేరాము. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా? మేము మాంట్రియాల్లో స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఎండ మండిపోయింది అసలు. కానీ ఇక్కడ మాత్రం టెంపరేచర్, వెదర్ కంప్లీట్ ఆపోజిట్ ఉంది. మాకున్నంత టెంపరేచర్ ఇక్కడ లేదు. ఇక్కడైతే కంప్లీట్గా క్లౌడీ, అసలు సన్నగా వర్షం పడుతుంది. ఆ క్లౌడ్స్ వల్ల అయితే కొన్ని బిల్డింగ్ టాప్ కూడా మాకు కనిపించట్లేదు. పరిస్థితి చూస్తుంటే మేము తొందరగా రీచ్ అయ్యేటట్టయితే మాకు కనిపించట్లేదు. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ 1 అవర్ చూపిస్తుంది ఇక్కడి నుంచి. ఎందుకంటే వర్షం కొంచెం ఎక్కువగానే పడింది. ఫైనలీ ట్రాఫిక్తో పోరాడి మేమైతే రీచ్ అయ్యాము. సాత్విక డిన్నర్ ఏం తింటామంటే మసాలా దోశ తింటా అంది. దానికి చాలా ఫేవరెట్. ఎంతైనా మన సౌత్ ఇండియన్స్కి మసాలా దోశ అనేది ఒక ఎమోషన్ కదా అసలు. సో ఎంత దూరం అయినా కూడా మాకు తెలిసిన వాళ్ళు ఒక ప్లేస్ చెప్పారు. సో అందుకే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ నిజంగానే వాళ్ళు చెప్పినట్టు చాలా యూనిక్ ఫ్లేవర్స్ ఆఫ్ దోశాస్ మేము టేస్ట్ చేసాము. పిజ్జా దోశ అని, మట్కా దోశ అని, అసలు చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఆ మట్కా దోశలో పనీర్ గ్రేవీ ఇచ్చారు, చాలా యమ్మీగా ఉంది. ఇదైతే ఇడ్లీ మంచూరియా అంటే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చాలా యమ్మీగా ఉంది. ఇంకా యాజ్ యూజువల్ సాత్విక ఫేవరెట్ మసాలా దోశ అయితే టేస్ట్ చేయక మానదు. ఆ తర్వాత పిల్లలకి కొన్ని టాయ్స్ షాపింగ్ చేసి రూమ్కి రిటర్న్ అవుదాం అనుకున్నాము. ఎందుకంటే రూమ్లో పిల్లలకి బోర్ కొడుతుంది కదా, కొన్ని కొత్త టాయ్స్ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని అలా షాపింగ్ చేసేసి వెళ్దాం అనుకున్నాము. అక్కడ చిన్న పప్పిని చూశాడు సిద్ధు. దాన్ని పట్టుకుంటా అని ఒకటే స్టాలర్ నుంచి బయటికి వస్తా అని అల్లరి చేస్తున్నాడు. సో నా గెటింగ్ బ్యాక్ టు హోటల్ అన్నమాట. మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఫుల్గా అలసిపోయాం కదా, ఇంకా రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకోవచ్చు అని అనుకున్నామో లేదో గుండె బద్దలే నిజం ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే సిద్ధు మాంట్రియల్ టు టొరంటో చాలాసేపు పడుకున్నాడు. ఇప్పట్లో అయితే వాడు అస్సలు పడుకోడు. ఇంకా మాకైతే దిమ్మ తిరిగిపోయిందన్నమాట. మాకు ఫుల్ నిద్ర వస్తుంది. మా వారైతే డ్రైవింగ్ చేసి అలసిపోయాడు. బట్ చూడండి ఎలా చూస్తున్నాడు.
కాకా శుభకా చిత్తుగాని కాకా. మేము రూమ్కి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, సిద్ధు అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పట్లో పడుకునే లక్షణాలు అయితే మాకు అస్సలు కనిపించట్లేదు. రూమ్కి వచ్చిన వెంటనే ఇప్పుడే కొనుక్కున్న కార్స్ టాయ్స్ అయితే ఓపెన్ చేయడం అయింది. ఆట కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లల విషయం తెలిసిందే కదా, కొత్తగా ఏదైనా తీసుకుంటే అది ఓపెన్ చేసే వరకు ఊరుకోరు అసలు. హోటల్ వాళ్ళు సిద్ధుకి క్రిబ్ పడుకోమని ఇస్తే వాడు కార్కి రోడ్ లాగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు దాన్ని. పాపం సాత్వికని ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను ఆడిపించుకుంటాను అనేసరికి సర్లే ఇలా ఆడి ఆడి అలసిపోతాడు పడుకుంటాడు కదా అనేసి అనుకున్నాను. కానీ వాళ్ళ ఇద్దరు అంత క్యూట్గా ఆడుకుంటుంటే నాకు రికార్డ్ చేయాలనిపించింది. అందుకే ఇలా వీడియో తీశాను. ఎంతైనా అమ్మ ప్రేమ కదా, పిల్లల అలా ఆడుకుంటుంటే చాలా ప్రేమగా అనిపిస్తుంది. కానీ ఇలా అనుకున్న వెంటనే వాళ్ళు కొట్టుకుంటారు. వాడి జుట్టు లాగడమో, అది వాడి టాయ్ తీసుకోవడమో ఏదో ఒకటి అవుతుంది, మళ్ళీ ఏడుస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ అట్ లాస్ట్ ఇలా ఆడి 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 సిద్ధు అయితే అలసిపోయి పడుకున్నాడు. ఇంకా ఇలా అయితే మా డే 1 అయితే ఫినిష్ అయిపోయింది. మేము ఇక్కడ ఇంకా ఎన్ని డేస్ ఉంటాము, ఏం యాక్టివిటీస్ చేస్తాము, ఎక్కడెక్కడికి వెళ్తాము, సాత్వికకి సర్ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ సాత్విక మీకు అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ ఇస్తుంది. సో స్టే ట్యూన్. సో దిస్ ఇస్ మై డే 1 ఇన్ టొరంటో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.